ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి బేరం పెడతారన్నమాట. మీరు జగన్ గారి పేరు చెప్పండి మిమ్మల్ని వదిలేస్తామని. పెట్టారా బేరం? ఆ చాలా బాగా ఫోన్లు చేశారు చాలా మంది. ఏంటండి ఏం బేరం పెట్టారు? ఏం లేదు, మీకేం ఉండదండి, మిమ్మల్ని ఏం చేయరు, బాగా చూసుకుంటారు, మీకు ఏముండదు, మంచి పోస్టింగ్లు కూడా ఇప్పిస్తారు, ఆ జగన్ గారి పేరు చెప్పాలని అని అడిగారు కొంత. కాదండి, ఇప్పుడు మీ మీద ఏంటి, జగన్ గారి మీద మీద వ్యతిరేకంగా చెప్పినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అవుతుందా? ఇప్పుడు అవుతుందా అంటే మరి ఏం, అది వాళ్ళకే తెలియాలి. అవుతుందో మనం చెప్పలేం కదా. ఏమవదు. బేసిక్ గా అల్లరే. బేసిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇవన్నీ. ఏంటి మీరేంటి భయపడుతున్నారా సునీల్ గారు? ఎవరండి? అనవసరంగా ఏంట్రా బాబు ఇదంతా అని. నేను భయపడితే నేను అక్కడ దర్యాప్తు దగ్గరికి ఎందుకు వెళ్తాను? నేను యాంటిసిపేటరీ బెయిల్ కూడా వేసుకోకుండా నేను ఎందుకు కూర్చుంటాను? సో దేనికన్నా మీరు సిద్ధం? నేనేం తప్పు చేయలేదండి. నేను ఏ తప్పు చేయనప్పుడు నేను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకే. సో ఇప్పుడు నాయక్ గారి పరిస్థితి ఏంటి?